చిన్నారి పసిబాబు పైన దాడి చేయడం అరెస్ట్ చేయాలి. స్కూల్ యాజమాన్యాన్ని వంటి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు పూర్ణిమ స్కూల్ చిన్న బాబు పైన దాడి చేయడం. విద్యాలయాలు అనేటటువంటివి మనిషి యొక్క క్రమశిక్షణకు, అలాగే వ్యక్తిగత శిక్షణకు, వ్యక్తిత్వ వికాసానికి దేవాలయాలు. కానీ అటువంటి విద్యా వ్యవస్థలు ఈరోజు ఎన్నో అరాచకాలకి, అలాగే చిన్నారుల మీద దౌర్జన్యాలకి, ఇంకా చెప్పాలి అనంటే వ్యక్తిత్వ హననానికి కొన్ని పాఠశాలలు వాటికి మూలమవుతున్నాయని చెప్పుకోవడానికి నిజంగా మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిన్న ఒక సంఘటన నిజంగా నాకు చూస్తుంటే ఒక్కసారి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. నిజంగా ఆ సంఘటన చూసిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత నాకు నిద్ర కూడా పట్టలేదు మై డియర్ ఫ్రెండ్స్. అంత గుండె దడ వచ్చేసింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మేడ్చల్లో ఉన్నటువంటి ఒక పాఠశాలలో ఒక ఆయా చేసినటువంటి దాష్టీకం. ఒక చిన్న పసిగుడ్డు, మహా అయితే 3 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ పసిగుడ్డు ప్రీ నర్సరీ నేను అనుకోవడం, ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ పిల్ల పాపం మరి ఏమి జరిగిందో అక్కడ తెలియదు. అంటే నాకు తెలిసి ఆ పిల్ల ఏమన్నా ఆ వాష్రూమ్కి వెళ్ళిందా, ఏదో ఒక పని అక్కడ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ కేర్ టేకర్ ఎవరైతే ఉందో, ఆయా అనేటటువంటి ఆవిడ ఎవరైతే ఉందో, అతి భయంకరంగా ఆ చిన్నారిని ఎలా పైశాచికంగా ఎలాంటి శిక్ష వేసిందో చూస్తే నిజంగా చెప్తున్నాను కదా, గుండె దడ నాకు ఇప్పటికీ కూడా తలుచుకుంటుంటే తగ్గట్లేదు. ఇంత కిరాతకము ఒక మనిషిలో, అది కూడా ఒక మహిళలో. ఆమె ఆ తల్లి కాలేకపోయిందా, లేకపోతే ఆమెలో అమ్మ తత్వం చచ్చిపోయిందా? ఆ పిల్లని పడేసి కొట్టడమే కాకుండా కాలు కింద వేసి తొక్కింది అనంటే, ఈ విధమైనటువంటి రాక్షసత్వం, పైశాచికత్వం ఈ సమాజంలో ఎందుకు వేళ్ళూరుకు పోతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మనకి తెలిసిన అంశాలు కొన్ని అయితే, తెలియని దౌర్జన్యాలు, దాష్టీకాలు ఎన్ని వింటుంటే పాఠశాలకి పిల్లల్ని పంపించాలంటే కూడా భయం వేస్తున్నటువంటి సంఘటన. ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఇక్కడ హైదరాబాద్ లోనే కాదు, కొండకచు అన్ని చోట్ల జరుగుతున్నటువంటి అంశాలు. చిన్నారుల మీద ఎవరైనా సరే, అక్కడ పని చేసేటటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో, డ్రైవర్లు, అక్కడ పనిచేసేటటువంటి అటెండర్లు, చిన్నారుల మీద చేసేటటువంటి దౌర్జన్యాలు, లైంగిక పరమైనటువంటి దాడులు, అలాగే ఆ చర్యలు, జుగుప్సాకరమైనటువంటి ఈ మానసిక పరిస్థితిని ఎవరు సరిదిద్దాలి? నేను ఇక్కడ ఒక్క ప్రశ్న వేస్తున్నాను యాజమాన్యాలన్నిటినీ. మీరు పాఠశాలలో పెడుతున్నారు కదా, స్కూల్స్ పెడుతున్నారు కదా, అసలు అక్కడ మీరు ఏ పర్పస్ తో స్కూల్స్ పెడుతున్నారు? కేవలము ఫీజులు దండుకోవడానికి, లేకపోతే ఆ ఫీజులతోటి ఆర్థికంగా బలపడడం కోసం పెట్టుకుంటున్నారా? స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారా, రన్ చేస్తున్నారా? లేకపోతే కనీసం అక్కడ ఏ విధంగాను ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి పట్టనటువంటి అంశంలో స్కూల్ యాజమాన్యం ఉందా? స్కూల్ యాజమాన్యానికి ఇక్కడ 2 అంశాలు నేను చెప్తున్నాను. ఒకళ్ళు టీచరు, స్టాఫ్. వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకము ఆ స్కూల్లో. ప్రత్యేకించి చిన్న పిల్లల స్కూల్లో వేసేటప్పుడు, చిన్న పిల్లల స్కూల్లోకి పని వాళ్ళని, టీచర్స్ని తీసుకునేటప్పుడు యాజమాన్యం వాళ్ళకి సైకలాజికల్ గా కూడా పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఉందా లేదా అనేటటువంటి సర్టిఫికెట్ కూడా ఈ రోజుల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకని అంటారు అంటే, చాలా మంది చూస్తున్నాం టీచర్లు ఆడపిల్లల మీద జరిపేటటువంటి లైంగిక దాడులు. అలాగే నిన్న చూసాము, ఈవిడ చేసినటువంటి ఒక ఆడపిల్ల మీద చేసినటువంటి ఆ దౌర్జన్యము. ఎలాంటి విషయాలకి మనం వెళ్తున్నాము అనేటటువంటిది కొంచెం కూడా పాఠశాల యొక్క యాజమాన్యాలకి, స్కూల్ యాజమాన్యాలకి బాధ్యత లేదా? ఇది ఒకటి డైరెక్ట్ గా అడగాల్సినటువంటి విషయం. ఇంకొక విషయం, తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మ కన్ని పారేసి మనం స్కూల్స్ లో పడేస్తున్నాం. కనీసం ఆ స్కూల్లో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మీకు ఒక చిన్న విషయం చెప్తాను మై డియర్ ఫ్రెండ్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలి అని అంటే మేము చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా వెళ్ళేవాళ్ళం. ఎందుకు? ఏదో ఒక్కసారి భయపడేవాళ్ళం, హోంవర్క్ చేయనప్పుడు, లేకపోతే అక్కడ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏదైనా సరే దాన్ని క్లియర్ చేయనప్పుడు. కానీ
ఎందుకు అనంటే తెల్లారితే మళ్ళీ ఫ్రెండ్స్ని ఎప్పుడు కలవాలా, లేకపోతే లెసన్స్ ఎప్పుడు వినాలి, అలాగే టీచర్లతో ఎప్పుడు మాట్లాడాలి. అట్లాగే మేము స్కూల్స్లో చదువుకున్నప్పుడు మా స్కూల్లో పనిచేసేటటువంటి అటెండర్లు కూడా మాతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి ఓపికతోటి ఉండేవాళ్ళంటే వాళ్ళకి చేసేటటువంటి పని పట్ల డెడికేషన్ ఉండేది. అలాంటి రోజుల నుంచి ఈ రోజు మీరు గమనించారో లేదో, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అనంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకు, దట్టు ఎక్స్పెషల్లీ ఇంటర్మీడియట్ వరకు, మీరు ఎల్కేజీ నుంచి తీసుకొని ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలు యాంత్రికంగా తయారవుతున్నారు తప్ప ఆ స్కూల్కి వెళ్ళాలి అనేటటువంటి ధ్యాస వాళ్ళల్లో ఉండడం లేదు అనేటటువంటిది ఏ పేరెంట్స్ అయినా గమనించారా? అక్కడ స్కూల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, అసలు ఈ పిల్లలు ఎందుకు ఉత్సాహం చూపించట్లేదు? అలాగే కొంతమంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత ఎన్నో అలవాట్లు, ఎన్నోసార్లు దీన్ని ప్రస్తావించడం కూడా జరిగింది, దీని మీద ఎపిసోడ్స్ కూడా చేయడం జరిగింది. 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చేసరికి పిల్లలు వేరే అలవాట్లను నేర్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే 4th క్లాస్కి వచ్చేసరికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటి ఆ యొక్క దారిలో నడుస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం ఇక్కడ పేరెంట్స్గా ఆలోచించవలసినది ఏంటి? పిల్లలకి మనం ఒంటరితనాన్ని మిగులుస్తున్నాము. నేను బిజీగా ఉంటా, మా వారు బిజీగా ఉంటారు, మేమిద్దరం బాగా సంపాదిస్తాం. ఎవరి కోసం సంపాదిస్తున్నాం? ఈ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని అని మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. అలాగే కొంతమంది వాదన ఉంటుంది, ఎలాగండి ఇద్దరం ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా నడుస్తుందండి అని మాట్లాడుతున్నారు. నిజమే, కొన్నిటిల్ని యాక్సెప్ట్ చేయాలి, కొన్నిటిల్ని మాత్రం ఖచ్చితంగా సమీక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొన్ని చిన్న చితక జీతాలు ఉన్నటువంటి వాళ్ళే ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఉన్నటువంటి ఇంటి రెంట్లు కానీ, స్కూల్ యొక్క ఫీజుల దృష్ట్యా, పిల్లల ఫీజుల దృష్ట్యా కానీ ఇద్దరూ కష్టపడాల్సిందే. కష్టపడితే మళ్ళీ పైగా నెలకు వచ్చేసరికి క్రెడిట్ కార్డులకు వెళ్ళిపోతున్నాయి, ఈఎంఐలకు వెళ్ళిపోతున్నాయి, అన్నిటికి అప్పులు 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 అప్పులు. మనకి ఈ అప్పులు తీర్చుకునేటటువంటి విషయంలో 1st తారీఖు వచ్చేసరికి ఈ ఈఎంఐలు కట్టేటటువంటి టెన్షన్లో జీతం వస్తే వెళ్ళనుకోండి, జీతం రాకపోతే ఏంటి పరిస్థితి? ఆ పడేటటువంటి టెన్షన్లో మనం ఎవరి కోసమైతే పెళ్లి చేసుకున్నామో, ఎందుకోసమైతే పెళ్లి చేసుకున్నామో, మనం బిడ్డల్ని కన్నామో, ఆ బిడ్డల మీద మనకు ఉన్నటువంటి కలలేంటో కూడా ఎవరికి తెలియడం లేదు. యాంత్రిక పరమైనటువంటి జీవితం, ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రెషర్లోకి మనం ఈరోజు నెట్టివేయబడ్డాం. ఇవన్నీ కలిసి ఎవరి కోసం మనం కష్టపడుతున్నామని మనం వేదాలు వల్లిస్తున్నామో ఆ పిల్లలే ఈరోజు మన ప్రేమకి దూరం అయిపోయి ఈ విధంగా స్కూల్స్లో 2 సంవత్సరాలు రాకముందే పేరెంట్స్ ఇద్దరూ కూడా జాబ్ చేస్తున్నటువంటి ఆ స్థితిలో పిల్లల్ని సంవత్సరం నుంచే క్రెడల్లో పడేస్తున్నారు. దాన్ని ఏమంటారు, ఆ చిన్న పిల్లలు డే కేర్ సెంటర్లో పెడుతున్నారు. ఆ డే కేర్ సెంటర్లో ఒక్కసారి ఏ తల్లిదండ్రులైనా ఆలోచించారా? మన బిడ్డ పట్ల మనకు ప్రేమ ఉంటది తప్ప వాళ్ళకి ఏముంటదండి? అక్కడ పని మాత్రమే ఉంటది. టైంకి తిండి పెట్టాలి, ఏడిస్తే ఏదన్నా చేతికి ఇవ్వాలి, ఇంకొకటి ఇంకొకటి ఇంకొకటి. ఈ చాలా డే కేర్ సెంటర్లో ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి, కానీ ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ ఉందో నేను మళ్ళీ ఒకసారి సమీక్షించాలనిపించింది ఈ సంఘటన జరిగిన తర్వాత. పిల్లలు మధ్యాహ్నం పూట అల్లరి చేయకుండా పడుకొని నిద్రపోవడానికి ఆయాలు నల్ల మందు తినిపించి వాళ్ళని నిద్రపుచ్చుతున్నారు. వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా మందబుద్ధులుగా వాళ్ళు తయారవుతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి చెప్పండి? ఆయాకి డబ్బులు కావాలి, ఇక్కడ డే కేర్ సెంటర్ నడిపే వాళ్ళకి డబ్బులు కావాలి, అలాగే మనకి కూడా మన సంసారం నిలవడానికి డబ్బులు కావాలి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా పనులు యాంత్రికంగానే చేస్తున్నారు. మనం జీవితం ఎందుకోసం మొదలు పెట్టాం? ఒక ముచ్చటైనటువంటి సంసారం, ఒక ముచ్చటైనటువంటి పిల్లలు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మనము సంపాదన అనేటటువంటి దాంట్లో అవసరానికి మించి, మీరు దయచేసి నేను చెప్తున్నా, అవసరానికి మించినటువంటి ఖర్చులు, పక్క వాళ్ళను చూసి పెట్టుకునేటటువంటి వాతలతోటి మనం ఈఎంఐల సుడిగుండంలో చిక్కుకుపోయి దాంట్లో మునిగిపోతూ మన పిల్లల్ని కూడా మనతో పాటు లాగేస్తున్నాము. ఇలాంటి సిచ్యుయేషన్లోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇంకొక విషయం, ఇన్ని దారుణాలు ఇంత యథేచ్ఛగా ఎందుకు జరుగుతున్నాయో చెప్పమంటారా? చట్టం సరిగ్గా పని చేయకపోవడం వల్ల, చట్టం అంటే ఎవరికి కూడా భయం లేకపోవడం వల్ల, ప్రతి ఒక్కళ్ళు కూడా
పని దొంగలై ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు తప్పించుకుంటున్నారు. ఎవ్వరికి పని చేయాలి, ఈ సమాజం మీద ఎవరికి ఏ విధమైనటువంటి దృష్టి లేదు. మన పిల్లల మీద మనకే బాధ్యత లేనప్పుడు మన పిల్లల మీద ఆయాలకేం బాధ్యత ఉంటుంది, మన పిల్లల మీద టీచర్లకేం బాధ్యత ఉంటుంది, మన యొక్క సౌఖ్యత మీద, సెక్యూరిటీ మీద చట్టాలకేం బాధ్యత ఉంటుందండి? మన గురించి మనం ఆలోచించుకోవడానికి మనం టైం ఇవ్వడం లేదు. ఈఎంఐల కోసమే ఆలోచిస్తున్నాము. మనకి అలవిమాలినటువంటి ఖర్చులు. మన పిల్లలు ఉన్నతమైన స్కూల్లో, అంటే ఆ బ్రాండెడ్ స్కూల్లో చదివితే తప్ప ఆ స్కూల్ పేరు చెప్పుకొని మనం గొప్ప వాళ్ళమని ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ లో మనం బ్రతుకుతున్నంత కాలము ఈ వ్యవస్థ ఇంకా ముందు 3 ఆ లైంగిక వేధింపులు, 6 శారీరక పరమైనటువంటి ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మన పిల్లల మీద జరుగుతూ ఇవన్నీ కూడా కళకళలాడతాయి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా వీధిలో ఉన్న స్కూల్లో కూడా పిల్లలు కిటకిటలాడుతున్నారు. కానీ సంస్కారం అనేటటువంటిది ఎంతమంది నేర్పిస్తున్నారు? అలాగే ఆ స్కూల్లో సంస్కారం తో పాటు వ్యక్తిత్వాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్టాఫ్ ఏ స్కూల్లో ఉన్నారు? ఏ పేరెంట్ అయినా గమనించారా? ఎంతసేపు స్కూల్ బ్రాండ్ ఏంటి, ఆ స్కూల్లో నేను చదివిస్తే ఎంత, నా క్రెడిట్ కార్డు మీద గీకి ఈ సంవత్సరము నేను ఫీజు కడితే సంవత్సరం మొత్తం క్రెడిట్ కార్డులు కట్టుకుంటాను, మళ్ళీ వచ్చే సంవత్సరానికి క్రెడిట్ కార్డులు రెన్యువల్ అవుతాయని ఆలోచించేటటువంటి మన ఫాల్స్ థింకింగ్ లో మన పిల్లలు విద్యావంతులు అవ్వడం లేదండి. ఏమవుతున్నారు? ఏ విధమైనటువంటి జీవితానికి అలవాటు పడుతున్నారు? అలాగే ఎలాంటి వాళ్ళ చేతుల్లో పడి వాళ్ళు శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు? అలాగే ఎలాంటి అత్యాచారాలకి గురవుతున్నారు? కనీసం కొంచెమైన కామన్ సెన్స్ ఈ పేరెంట్స్ కు ఉంటే, కనీసం లోక జ్ఞానం ఉంటే, ఈ ఒక్క విషయమే కాదు, ఈ చిన్నారి విషయం చూసిన తర్వాత దీని వెనక ఎన్నో స్టోరీలు నాకు గుర్తొస్తున్నాయి. గుర్తు వచ్చి మానసికంగా ఎంత కుంగిపోతున్నానో నాకు అర్థం కాదు. ఈ రోజు కిక్కిరిసిపోయినటువంటి కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ లో పిల్లల్ని పారేస్తున్నారు. మా పిల్లలు చెప్తూ ఉంటారు, మా జర్నలిస్టులు అందరూ బయటకు చెప్తూ ఉంటారు, వేరే స్కూల్స్ లో ఆడపిల్లల్ని మీరు డే స్కాలర్స్ కింద రెసిడెన్షియల్స్ లో పడేశారు కదా, ఆ పిల్లలందరూ కూడా రోడ్డున పోయేటటువంటి మగ పిల్లలకి సైగలు చేస్తున్నారు కిటికీలలో నుంచి. ఎందుకు అంటే వాళ్ళకి ఇంటి నుంచి దూరం పెట్టారు. ఆ స్కూల్లో కనీసం వాళ్ళకి బయట ఉన్నటువంటి వాతావరణం చూపించటం లేదు. వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి విపరీతంగా దారిన ఎవడు పోతున్నాడో వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఎదురుగుండా ఉన్నటువంటి మగ పిల్లలు ఎవరైతే పోతున్నారో వాళ్ళకి విపరీతమైనటువంటి సంజ్ఞలు చేస్తూ, సైన్లు ఇస్తూ వీళ్ళు వాళ్ళ జీవితాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి సాలికూడు నుంచి బయటికి వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, మీకు తెలుసో లేదో, ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఉంటుంది. ఈ గర్ల్స్ హాస్టల్ యొక్క నంబర్ని ఆ రాయిలోనో దేంట్లోనో చుట్టి ఆ పొట్లంలో పెట్టి ఆ బాయ్స్ హాస్టల్ వైపు కిసిరేస్తున్నారు. అది ఎవడికి దొరికితే, ఆ బాయ్స్ కిందకు వచ్చి తీసుకొని అది ఎవడికి దొరికితే వాడు ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయటం, ఫోనులు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. స్కూల్స్ లో ఇవన్నీ జరుగుతాయా అని ఏదో క్వశ్చన్ లేకండి. స్కూల్స్ లో ఎన్ని జరుగుతున్నాయో మాకు తెలుసు. మాట్లాడమంటే అవన్నిటిని కూడా మళ్ళీ తర్వాత మాట్లాడతాం. ఇలా ఆడపిల్లలు, మగపిల్లలు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిలో ఈ పేరెంట్స్ కి నాలెడ్జ్ లేకుండా కేవలం చదువు 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 అనేటటువంటి ఒక్క స్థితి తప్ప జీవితంలో ఇంకా ఏదీ లేదన్నట్టుగా వాళ్ళ మానసిక వికాసానికి సంబంధం లేనటువంటి వాటిల్లో పడేయడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు. ఆడపిల్లలు చెయ్యకూడని పనులు చేస్తే ఆ పనుల జోలికి వెళ్ళలేనటువంటి ఆడపిల్లలు సైకిక్ డిజార్డర్స్ తోటి ఉంటే, కొంతమంది ఆడపిల్లలు నేను ఇంటికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఇక్కడికే చేర్చబడతాను అనుకున్నటువంటి వాళ్ళు పైకి వేలాడుతున్నారు. ఎందుకు ఉరేసుకుంటున్నారు? ఆ ఉరేసుకున్నటువంటి విషయాలు కూడా మనకి బయటికి రావడం లేదు. ఎన్ని చోట్ల ఇలాంటి హత్యలు జరుగుతున్నాయో మీకు తెలుసా? ఈ హత్యల్లో భాగం ఎవరిది? గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు ఆలోచిస్తారు, అయ్యో నా కూతుర్ని నాకు చెప్తే పోయేది కదా, అయ్యో నా కూతురు నాకు ఇది చేస్తే పోయేది కదా అని కెమెరాల ముందు ఏడ్చేటటువంటి తల్లిదండ్రులు ఎంతో మందిని చూశాను. ఒక్కసారి ఆలోచించండి, మీ కూతురు మీ ఇంట్లో మీతో ఎలాంటి ప్రేమ లేకుండా జడ పదార్థంలాగా ఉన్న రోజున నీ బిడ్డను అడిగారా ఎందుకమ్మా ఇలా ఉన్నావని? అలాగే నీ కూతురు ఈ చదువు ప్రెజర్ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు టార్గెట్లు పెట్టి మీ కూతుర్ని పంపించారు తప్ప ఏ రోజైనా నా దగ్గరే ఉండమ్మా,
నువ్వు ఎంతవరకు చదువుకుంటావు, ఇక్కడే ఉండి చదువుకో, నీకు ఒక మంచి జీవితాన్ని నేను చూపిస్తానని మీ ప్రేమనిచ్చేటటువంటి ప్రయత్నం చేశారా? ఎంతసేపు ఎవరు చూసినా ఏ స్టేట్స్కి పంపిద్దాం, ఎక్కడికి పంపిద్దాం, ఎన్ని డబ్బులు సంపాదిస్తాం, ఎంత ఇది చేస్తామని పారుతున్నటువంటి ఈ పేరెంట్స్కి పెళ్ళిళ్ళు ఎందుకయా మీకు? ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు? ఎందుకు పిల్లల్ని కంటారు? మళ్ళీ పైగా పిల్లల్ని పెంచటం అనేటటువంటిది దేశోద్ధారణ అనేటటువంటి లెవెల్లో ఆ పిల్లల మీద చదువు అనేటటువంటి ప్రెషర్ పెట్టి ఎన్ని ప్రాణాలని తల్లిదండ్రులు, స్కూల్స్ ఇలాంటి ఇష్యూస్లో ఎన్ని మనం చూస్తున్నా కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు అనంటే ఒక్కటే నేను చెప్తున్నాను, పెరుగుట విరుగుట కొరకే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చైతన్యం అనేటటువంటిది వస్తుంది. ఆ చైతన్యం వచ్చిన రోజున మీ బిడ్డ మీ దగ్గర ఉంటాడో లేదో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మన దేశం యొక్క స్థితిగతులు ఇంత బలంగా ఎందుకున్నాయి అనంటే దానికి బ్యాక్ బోను కుటుంబ వ్యవస్థ. ఈ రోజు ఆ కుటుంబ వ్యవస్థ యొక్క బలం తెలియకుండా ఎవడెవడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో, మీ యొక్క మూర్ఖత్వానికి, మీ యొక్క స్వార్థానికి పసిబిడ్డలు ఎలా నలిగిపోతున్నారో, అవగాహన లేకుండా కంటికి ఎదురుకుండా కనిపించింది కదా అని ఫీజులు కట్టడమే మా పని అన్నట్టుగా స్కూల్స్లో పడేస్తే బిడ్డలు ఇలాంటి హింసకి గురవుతున్నారు. దయచేసి కొంచెమన్నా ఆలోచించండి. యాజమాన్యాలకు కూడా చెప్తున్నాను, వ్యాపారం చేస్తున్నారు మీరు, కానీ ఇది ఎప్పుడూ కూడా ఇది జరగదు. ఈ రోజు ఈ సిచ్యుయేషన్ బయటకు వచ్చింది, బహుశా ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ ప్రకృతి అనేటటువంటిది ఏదో ఒక రోజు తుఫాన్ అనేటటువంటిది క్రియేట్ చేస్తుంది. ఆ తుఫాన్లో ఇలాంటి వాళ్ళందరూ కూడా కొట్టుకుపోవాల్సిందే, కొట్టుకుపోయి తీరుతారు. పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను, ఈ రోజు మీరు ఆ పసిపిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ స్కూల్స్ లో పడేసి ఆ స్కూల్స్ లో వాళ్ళ జీవితాన్ని ఎలా పెడుతున్నారో రేపొద్దున వాళ్ళు అనాథ శరణాలయంలో అలాగే వృద్ధాశ్రమాల్లో మీ బతుకులను కూడా అలాగే చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. భారత్ మాతాకి జై.